ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి ఈవినింగ్ టైంలో మనకు ఏమైనా తినడానికి ఏమి తోచుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా కారం బొరుగులు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి బొరుగులు, ఆయిల్, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, శనక్కాయలు, పసుపు పొడి అండి. మొదటిగా వెల్లుల్లి, కారం, ఉప్పు ఇలా వేసుకోవాలన్నమాట. మన రోల్ ఉంటే రోల్లో దొజ్జుకోవచ్చు, బట్ నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను స్మాష్ చేయడానికి ఇది యూస్ చేస్తున్నాను. వెల్లుల్లి, ఉప్పు, కారం దొజ్జుకున్న తర్వాత ఇలా ఎలా అవుతుంది. ముందుగా ఆయిల్ వేసుకోవాలి అన్నమాట. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం శనక్కాయలను వేసుకోవాలి అన్నమాట. ఇలా వేయించుకోవాలి శనక్కాయలన్నీ. కొంచెం పల్లీలు వేగాక కరివేపాకు, ఒట్టిమిర్చి వేసుకోవాలి అన్నమాట. ఇందాక దొజ్జు పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం అన్ని వీటిని ఇలా ఒకసారి మనం కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా కలుపుకున్నది కంప్లీట్ అయిన తర్వాత ఇందులోకి మనము బొరుగులు అనేది యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా బొరుగులు వేసుకుని కలుపుకోవాలి. వేడిగా టేస్ట్గా మన కార బొరుగులు అయితే రెడీ అవుతున్నాయి అన్నమాట. ఫైనల్గా బొరుగులు అయితే రెడీ అయిపోయినాయి. ఇంక మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుని తినేయచ్చు. ఉల్లిగడ్డలతో పాటుగా చాలా టేస్టీగా ఉంటాయి. యమ్మీ అండ్ టేస్టీ ఈజీ కారం బొరుగులు రెడీ అయిపోయాయి. మనం ఇక తినేయచ్చు.